న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సమాజ పరివర్తనలో విద్య అగ్రభాగాన ఉందని, అలాంటి విద్యను బోధించే ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేసి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర అబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం అయిన సెప్టెంబర్ 5న జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణ సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హోదాలో పనిచేశారని, వారి పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలుపుతూ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. అంటే మరి సంకల్పం పెట్టుకొని 300 పద్ధతిలో సమాజ పరిష్కారం ఈ రోజున వాళ్ళు లక్ష్యం తగ్గితే అప్పుడు పడదు. దానికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10 సంవత్సరాల పాటు సంవత్సరానికి స్టార్టింగ్ 20,000, అది 10,000 50,000 అంటే యావరేజ్గా 30,000 సంవత్సరాలు చేసిన సంవత్సరానికి 30,000 చేసిన అంటే 10 సంవత్సరాలు అయితే 6,000 రూపాయలు పొడి చేస్తే 10 లక్షలు అంటే ఒక పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఈ స్కూల్లో ఈ స్కూల్ సార్ గవర్నమెంట్ ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి. ఈ దినచర్య ఏంటంటే సార్ పొద్దున్నే 5 గంటలకు చేస్తా, ఆలోచనలు తీసుకొని 1 గంట సేపు హోంవర్క్ చేసుకుంటూ చదువుకుంటాం, గంట సేపు ట్యూషన్ పోయేస్తా, మామూలు ట్యూషన్ పోయేస్తా, పోయేసిన తర్వాత ఒక పేపర్ చదువుతాను, ఏదో ఒక పేపర్ నేను స్పోర్ట్స్ చూస్తా, ఎడిటోరియల్ చదువుతాను, ఎడిటోరియల్ వాస్తవంగా నేను ఎడిటోరియల్ కాదు అంటే ప్రపంచం గురించి చెప్తూ దేశం చెప్తూ చాలా విషయాలు చేస్తే అది ఆశ్చర్యం చేస్తే 1 రూపాయి ఖర్చు కేవలం ట్యూషన్కు 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు చేస్తాం. అంటే మరి ఆ గ్రామానికి వెకేషన్ అవ్వచ్చు, ఈ గ్రామాన్ని